Dhanik Bharat Educational Institutions, Inter, IIT, JEE, NEET, admission opened. విశాఖ స్టీల్ ప్లాంట్ ఘోర ప్రమాదానికి గురైనటువంటి బాధితులకు వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్ భరోసా ఇచ్చారు. ఇక వారితో మాట్లాడిన అనంతరం ప్రభుత్వం బాధితులకు ₹1 పరిహారం ఇవ్వాలి, ఇంటికో ఉద్యోగం ఇవ్వాలంటూ జగన్ డిమాండ్ చేశారు. ఇక కూటమి ప్రభుత్వం గనక ఈ విషయం మీద స్పందించకపోతే తాము అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ ఆర్థిక సహాయాన్ని అందిస్తామంటూ జగన్ చెప్పారు. ఇక క్షతగాత్రుల్ని గాజువాక కిమ్స్ లో పరామర్శించడం జరిగింది జగన్. ఇక వాళ్ళ కుటుంబ సభ్యులతో మాట్లాడారు. ఇక పరామర్శించిన అనంతరం ఇప్పటికే కూడా బాధితులు ప్రభుత్వం తమకిస్తున్నటువంటి ఎక్స్గ్రేషియాని పెంచాలంటూ కూడా కోరారు. అయితే దాని మీద ఒక షాకింగ్ కామెంట్స్ కూడా వినాల్సి వచ్చింది. ఇక ఆ తర్వాత జగన్ ఇవాళ ఉదయం విశాఖకు రావటము, అక్కడ ఉన్నటువంటి బాధితులతో మాట్లాడటం జరిగింది. బాధితులతో మాట్లాడిన అనంతరం ₹1 పరిహారం ఇవ్వాలి, బాధితులకు ఇంటికో ఉద్యోగం ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు. మేము ఇంత అడుగుతా ఉన్నా కూడా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఎక్కడైనా మానవత్వం లేక ₹1 ఇవ్వాల్సిన చోట వాళ్ళకు ఇవ్వని పరిస్థితి ఎక్కడైనా ఉంటే మాత్రం ప్రతి బాధితుడికి చెప్తా ఉన్నా, ప్రతి అక్కకు, ప్రతి చెల్లెమ్మకు, ప్రతి బాబుకు చెప్తా ఉన్నా, బాధపడాల్సిన పనుల కొంచెం ఓపిక పట్టండి. దేవుడి దయతో మన ప్రభుత్వం వచ్చిన వెంటనే ఒక నెల తిరక్క మునిపే ₹1 రాష్ట్ర ప్రభుత్వం ఆదుకుంటామని చెప్పి ఖచ్చితంగా చెప్తా ఉన్నాం. అందులో మీకు కూడా ఉంటారు తల్లి, అందులో మీ కుటుంబాన్ని కూడా ఖచ్చితంగా అది వర్తింపజేసేట్టుగా కూడా చేస్తామని కూడా చెప్తా ఉన్నా. ఇక ఈ విషయం గురించినటువంటి డీటెయిల్స్ మా ప్రతినిధి రవిని అడిగి తెలుసుకుందాం. ఎస్ రవి, ఇవాళ జగన్ ఇటు పరామర్శించారు, బాధితులను పరామర్శించి వారితో మాట్లాడినట్టు తెలుస్తుంది. కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి? విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఘోర ప్రమాద సంఘటనకు సంబంధించి ఈ రోజు ఉదయం ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి విశాఖపట్నం రావడం జరిగింది. రాగానే చిన్నగా హాస్పిటల్ చేరుకుని క్షతగాత్రులు ఎవరైతే ఉన్నారో వారిని కిమ్స్ హాస్పిటల్లో పరామర్శించారు జగన్. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎవరైతే క్షతగాత్రులు ఉన్నారో, మృతులు ఉన్నారో వారి కుటుంబాలని తాము అధికారంలోకి వస్తే ఖచ్చితంగా ఆదుకుంటామని, ప్రస్తుత ప్రభుత్వం అనౌన్స్ చేసినటువంటి మృతులకి 25 లక్షలు, క్షతగాత్రులకు ₹10 లక్షల కాకుండా దేవుడు దయదలిచి మళ్ళీ మా ప్రభుత్వం వస్తే మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి ₹1 చొప్పున అందజేయడం జరుగుతుందని ఆయన అనౌన్స్ చేయడం జరిగింది. జగన్ చేసిన వ్యాఖ్యలు అక్కడ ఉన్నటువంటి బాధిత కుటుంబాలకు మాత్రం కొంచెం ఊరట కలిగించినట్టుగా మాట్లాడినట్టుగా తెలుస్తోంది. ప్రభుత్వం ప్రస్తుతం ₹1 చొప్పున ఖచ్చితంగా వాళ్ళకి పరిహారం ఇవ్వాలని, వారు ఇవ్వలేని పక్షంలో తాము అధికారంలోకి వస్తే ఇచ్చి తీరుతామని ఆయన వ్యాఖ్యలు చేయడం అనేది అక్కడ ప్రత్యేకతను సంతరించుకున్నాయి. కూటమి ప్రభుత్వం యాక్చువల్ గా బాగా ఉద్యోగులకు సంబంధించి వాళ్ళ కష్టాలకు సంబంధించి ఏమి పట్టించుకోలేదని, అలా ప్రాణాలు కోల్పోయినా సరే అంతగా వాళ్ళని ఆదరించిన పరిస్థితి లేదని అన్నట్టుగా తెలుస్తోంది. రైట్. ఇక ఈ విషయంలో కనుక ఇప్పుడు చూసుకుంటే అంటే అక్కడ ఉన్నటువంటి బాధితులు కానీ వాళ్ళందరూ కూడా జగన్ కి తమ పరిస్థితిని కానీ వీటన్నిటిని కూడా వివరించినట్లుగా మనకి తెలుస్తుంది. మరి వీటన్నిటికీ సంబంధించి ఇటు కూటమి ప్రభుత్వం ఉన్నటువంటి నేతలు కానీ ఎవరైనా స్పందించడం జరిగింది? అసలు ఎక్స్గ్రేషియా విషయంలో ఎటువంటి అంటే ఆలోచన చేస్తున్నట్లుగా కూడా వార్తలు బయటకు వస్తున్నాయి రవి? వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి విశాఖపట్నం ఎయిర్పోర్ట్ లో దిగిన దగ్గర నుండి ప్రజలందరూ కూడా చాలా మంది కార్యకర్తలు, ప్రజలందరూ కూడా అతనికి సాదర స్వాగతం పలికారు. అది పక్కన పెడితే అక్కడ సంఘటనా స్థలానికి వెళ్ళడానికి, అలాగే కిమ్స్ ఆసుపత్రికి వెళ్ళినప్పుడు చాలా మంది బాధిత కుటుంబాలు మాత్రం సుమారు అరగంట సేపు నుంచి 45 నిమిషాల పాటు జగన్ కి తమ కష్టాలు, తమ గోడుని విన్నవించుకోవడం జరిగింది. ఈ ప్రమాదం ఎలా జరిగిందన్న విషయం కనుక్కుంటూ మీకు జరిగిన న్యాయం ఎంతవరకు జరిగింది అన్న విషయాన్ని కూడా అతను వాళ్ళని అడిగి తెలుసుకున్నారు. తెలుసుకున్న తర్వాత ఈ కూటమి ప్రభుత్వం ఊహించిన స్థాయిలో మిమ్మల్ని ఆదుకోలేదని, తమ ప్రభుత్వం వస్తే ఖచ్చితంగా ఆదుకొని తీరుతుందని అతను భరోసా ఇవ్వడంతో అక్కడ కార్మిక వర్గాల నుంచి జగన్ పట్ల ఒక సానుకూల దృక్పథం వచ్చినట్లుగా తెలుస్తోంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్ రవి. ఇక విశాఖ స్టీల్ ప్లాంట్ లో ఉక్కు ద్రవం పడటంతో 9 మంది మృతి చెందటం జరిగింది. 8 మంది అక్కడికక్కడే చనిపోయారు. ఒకళ్ళు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందటం జరిగింది. ఇక ఒక వ్యక్తి మాట్లాడినటువంటి మాటలు కూడా అందరినీ కూడా తీవ్రంగా కలిచివేశాయని చెప్పాలి. ఇక ఈ ఘటనతో
ఈ మొత్తం కూడా ఒక విషాద ఛాయలు అలుముకున్నాయని చూడొచ్చు. అలాంటిది అంటే ఆ బాధితులందరూ కూడా వాళ్ళ కుటుంబ సభ్యులను కోల్పోయారు. కుటుంబ సభ్యులను కోల్పోయిన తర్వాత వాళ్ళకి ఆర్థికంగా ఒక సపోర్ట్ అనేది అవసరం. అలాంటి సమయంలో వాళ్ళకి ఇస్తానన్నటువంటి ఎక్స్గ్రేషియా విషయంలో ఆలోచించాలి, మరోసారి పునరాలోచన చేయాలి. ₹1 ఎక్స్గ్రేషియా తమకు అందాలంటూ కూడా తాము కోరుతూ ఉన్నారు. కానీ దీని మీద అంటే సానుకూలంగా ప్రభుత్వం నుంచి ఇంకా స్పందన అయితే రాలేదు. ఇక జగన్మోహన్ రెడ్డి ఇక్కడ పర్యటించడం జరిగింది. ఇక అంతకు ముందర కొంతమంది వైసీపీ నేతలు వారితో మాట్లాడటం జరిగింది. జగన్మోహన్ రెడ్డి ఇటు ఆసుపత్రికి వచ్చి వారితో మాట్లాడిన క్రమంలో కూడా ఒక అరగంట సేపు బాధితులందరూ కూడా కిమ్స్ లో పరామర్శించిన తర్వాత అక్కడ ఉన్నటువంటి బాధిత కుటుంబ సభ్యులందరూ జగన్ తో మాట్లాడటం జరిగింది. దానికి సంబంధించినటువంటి విషయాన్ని వాళ్ళు వెల్లడించడం జరిగింది. ఇక ఆ తర్వాత ₹1 కోటి ప్రతి ఒక్కరికి కూడా ప్రతి ఒక్క కుటుంబానికి ₹1 కోటి ఆర్థిక సహాయం, అదేవిధంగా ఒక ఉద్యోగం అనేది ఇవ్వాలంటూ జగన్ డిమాండ్ చేయటం అయితే జరిగింది. ఎందుకంటే కోట్లు ఇచ్చినా కానీ పోయినటువంటి వ్యక్తులను అయితే తీసుకొని రాలేరు. కానీ వాళ్ళ కుటుంబాలకి ఆర్థికంగానైతే ప్రభుత్వం అండగా నిలవాలి. ఇదే విషయాన్ని స్పష్టం చేయడం జరిగింది. ఇక దీని మీద మరి కూటమి ప్రభుత్వం స్పందించి ₹1 ఆర్థిక సహాయం చేసి ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తే సరే, లేని పక్షంలో తాము అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు ఏదైతే మేము డిమాండ్ చేశామో అది మా ప్రభుత్వంలో చేసి చూపిస్తామంటూ జగన్ చెప్పారు. ఉన్నా కూడా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఎక్కడైనా మానవత్వం లేక ₹1 ఇవ్వాల్సిన చోట వాళ్ళకు ఇవ్వని పరిస్థితి ఎక్కడైనా ఉంటే మాత్రం ప్రతి బాధితురాలికి, ప్రతి బాధితుడికి చెప్తా ఉన్నా, ప్రతి అక్కకు, ప్రతి చెల్లెమ్మకు, ప్రతి బాబుకు చెప్తా ఉన్నా, బాధపడాల్సిన పనుల కొంచెం ఓపిక పట్టండి. దేవుడి దయతో మన ప్రభుత్వం వచ్చిన వెంటనే ఒక నెల తిరక్క మునిపే ₹1 రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చి ఆదుకుంటామని చెప్పి ఖచ్చితంగా చెప్తా ఉన్నాం. అందులో మీకు కూడా ఉంటారు తల్లి, అందులో మీ కుటుంబాన్ని కూడా ఖచ్చితంగా అది వర్తింపజేసేట్టుగా కూడా చేస్తామని కూడా చెప్తా ఉన్నా. మేము ఇంత అడుగుతాం.